హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిన్నీని. వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఈజీగా బ్యాచిలర్స్ కానీ వంటరాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో 1 టీ స్పూన్ పసుపు, సరిపడినంత గల్లుప్పు, సాల్ట్ కన్నా గల్లుప్పు మంచిదండి, చాలా టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి. 1 టీ స్పూన్ కారం, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు మిక్సీకి వేసిన పేస్ట్ ని వేయాలి. ఇప్పుడు బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి, అందులో నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కావాల్సిన పదార్థాలు: 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు టమాటో ముక్కలు కట్ చేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ టమాటాని బాగా మగ్గనిచ్చి ఇప్పుడు టమాటా మగ్గినాక ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ని వేయాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం సైజులో పెట్టుకోవాలి. 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు చూద్దాము. చూసారా అండి, ఈ చికెన్ లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చూసారా అండి, ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుందో. చికెన్ ఉడికినాక 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసి కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.